శివశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశానుసారం డిజిటల్ గ్రామంగా ప్రకటించినట్లు స్థానిక సర్పంచ్ గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు తెలిపారు. గురువారం రోజున ఎంపీఓ శ్రీకాంత్తో కలిసి డిజిటల్ సేవలను ప్రారంభించారు. తమ గ్రామస్తులైన పెనుముచ్చు వేణుమాధవ్, శివాని దంపతులు కంప్యూటర్, ప్రింటర్, హార్డ్ డిస్క్ గ్రామ పంచాయతీకి వితరణ చేశారని, ఇక నుంచి తమ గ్రామస్తులకు సంబంధించిన ప్రతి సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ నుంచి అప్లై చేయడం జరుగుతుందని, గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఉప సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ముద్దన నాగరాజు, వార్డు మెంబర్లు కంకణాల శ్రీను, పెనుముచ్చు ఆదినారాయణ, మక్కెన వినోద, మన్యం వెంకటభారతి, కారోబార్ యుగంధర్ మరియు గ్రామస్తులు మన్యం శ్రీనివాసరావు, మన్నం పెద్ద తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, కొంక హనుమంతు, పాశం శంకర్, పువ్వాటి హరికృష్ణ, కోట వీరభద్రయ్య, సూదిరెడ్డి చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా మాట మన్నించి పెనుముచ్చు వేణు శివాని దంపతులు వాళ్ళ అమ్మాయిల పుట్టినరోజు వేడుకల్ని ఆడంబరంగా జరుపుకోకుండా నిరాడంబరంగా జరుపుకొని దాంట్లో మిగిల్చిన సేవింగ్స్ అన్ని మన ఊరికి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను అడగగానే ఒక కంప్యూటరు మరియు ప్రింటర్ కొనిచ్చిన వేణు శివాని దంపతులకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. అలాగే ఈ చిట్యాల మండలంలో మొట్టమొదటి డిజిటల్ గ్రామ పంచాయతీగా నా గుంటూరుపల్లిని చేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి సహకరించిన, నన్ను ముందుండి ప్రోత్సహించిన మన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి, మరి ఎంపీడీఓ మేడం గారికి, ఎంపీఓ సార్ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అలాగే మా పాలకవర్గం, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు మా సెక్రటరీ, కారోబారి, సఫాయి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. వీళ్ళందరూ నేను చెప్పిన మాట విని వాళ్ళు నాకెంతో సహకరిస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పచెప్పిన మన గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్ సింగ్ గారికి అని, బుజ్జోడి వెంకన్న, వీళ్ళందరూ కాక ఇంకా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ పేరు చెప్పలేకపోతున్నా. వీళ్ళందరికీ నా పేరున కృతజ్ఞతలు. ఈరోజు ఈ కంప్యూటరే కాకుండా ఇంతకు ముందు కూడా ప్రభుత్వం ద్వారా మనకి ఏమైతే నిధులు వచ్చినాయో సీసీ రోడ్లు లాంటివి పనులు చేసుకుంటూనే ఈ ఊరు నుండి బయటికి వెళ్ళి స్థిరపడి మంచిగా ఉన్నటువంటి ప్లస్ ఇక్కడ ఉన్న ఊరిలో ఉండి ఊరిని మీద రుణం తీర్చుకోవాలనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళతోటి మనం మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి ప్రాంగణాన్ని మనకి ఎంతో సెంటిమెంట్గా మన ఊరు పుట్టిన కాడ నుంచి మనల్ని కాపాడుతున్న దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రాంగణాన్ని ఊరికే మెట్టుకూడదాం అనుకున్న దాన్ని నేనున్నా బావా అని చెప్పి ముందుకు వచ్చిన మన్యం శ్రీనివాసు, లత దంపతులకు వారి దయ వల్ల, వారి ప్రోత్సాహంతో దాన్ని గ్రానైట్ అయించి ఈరోజు మనం అక్కడ పెళ్లి చేసుకుంటే అందరం పోయి గ్రూప్ ఫోటో దిగటం ఒక సెంటిమెంట్గా తయారు చేసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే చిన్నపిల్లలందరూ ఈ మొబైల్ వ్యసనానికి దూరం కావాలి, వాళ్ళందరికీ దీన్ని మొబైల్ వ్యసనం నుండి వాళ్ళని దూరం చేయాలనే ఉద్దేశంతో కడియాల వెంకటేశ్వర్లు కీర్తిశేషులు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కడియాల సురేష్ బాబు, అనుష దంపతులు వారు కూడా ముందుకు వచ్చి మన పురాతనం నుంచి పాతగుడి బాపతి స్థలాన్ని, దాంట్లో ఎవరు ఏం చేయాలన్నా ఎప్పుడు తరతరాలుగా భయపడేటువంటి స్థలాన్ని ఇప్పుడు పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకుంటూ వారు ఆ మొబైల్ వ్యసనం నుండి దూరమై వాళ్ళు రెగ్యులర్గా వచ్చి ఆడుకోవడానికి సహకరించిన వారికి, మరియు వీళ్ళకు ఇంకా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, అలాగే వార్డు సభ్యులకు, పాత్రికేయులకు, మా కార్యాలయ సిబ్బందికి అందరూ కూడా నమస్కారం. ఎన్నో మంచి పనులు చేస్తున్న సర్పంచ్ గారు ఎన్నో రకాలుగా విరాళాలు సేకరించి ప్రభుత్వ నిధులతే కాకుండా ప్రజల నుంచి కూడా విరాళాల రూపంలో సేకరించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మాకు మా గ్రామ పంచాయతీకి ఒక కంప్యూటరు, ప్రింటర్ను డొనేట్ చేసిన గౌరవ వేణు మరియు వారి దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గ్రామ పంచాయతీలో ప్రజలకు సేవలు అందుబాటులోకి రావాలని, దూరంగా తిరగకుండా అన్ని సేవలు గ్రామ పంచాయతీ నుంచే ప్రజలు పొందాలనేటువంటి సదుద్దేశంతో వేణు గారు ఈ విరాళం మాకు ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా గ్రామ పంచాయతీ తరఫున అలాగే మా మండల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.